ఈరోజు మన తోటలో గులాబీలు విరగబూసాయండి. గులాబీ తోటలాగే ఉంది. 2 రకాలు ఒకే బ్లాక్ టబ్లో అండి. పువ్వులు మొగ్గులు కలిపి 100 వచ్చాయండి ఒకే టబ్ నుంచి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఈరోజు హార్వెస్ట్ చేసుకునే ముందు మనం చాలా అంటే ఒక 2 వీక్స్ నుంచి వెబ్సైటు ఒక లైసెన్స్ పెండింగ్ ఉండి రన్నింగ్లో లేదండి, క్లోజ్ చేసి ఉంది. మళ్ళీ ఈ రోజు నుంచి మీకు ఆర్డర్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కంటిన్యూస్గా మీకు అందుబాటులో ఉంటుంది వెబ్సైటు. హాసా ఫార్మ్లో సీడ్స్ 98% జర్మినేషన్ ఉంటుందండి. ఏ గ్రేడ్ విత్తనాలు, ఓపెన్ పాలినేటెడ్ పొలాల్లో పండించి సేకరించిన విత్తనాలు చాలా కేరింగ్గా అంటే స్టోర్ చేస్తారనమాట. ఎక్కడ తేమ కానీ ఫంగస్ కానీ లేకుండా చాలా జాగ్రత్తగా స్టోర్ చేస్తారు. ప్యాకింగ్ కూడా అలాగే చేస్తారు. క్వాలిటీ బాగుంటుంది, ఈల్డ్ బాగుంటుంది, జర్మినేషన్ కూడా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత చాలామంది వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో మాకు తెలియట్లేదు, ఒక చిన్న వీడియో చేయండి అని అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో మీకు ఒక చిన్న 1 or 2 minutesలో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి అన్నది మీకు వివరిస్తాను. ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ అవ్వక్కర్లేదు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. నమస్తే అండి, నేను అరుణ. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. హార్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు గులాబీలు చూస్తే అండి నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఒకే బ్లాక్ టబ్ నుంచి 100+ అండి పూలు మొగ్గులు కలిపి. అసలు గుత్తులండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా, లైట్ అండ్ డార్క్ పింక్. ఇవి దేశవాళీ గులాబీలు కాబట్టి మంచి స్మెల్ కూడా. వాటిని ఇలాగ తాకినా కట్ చేసినా సరే ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి. ఏవైనా సరే దేశవాళీ అంటే మంచిది కదా. వీటికి ఫెర్టిలైజర్ అయితే నేను ఈ ఆల్ మిక్స్డ్ కేక్ ఫెర్టిలైజర్ వేశానండి. అంటే అది ఇంట్లో మనం తయారు చేసుకునేదే. మామూలుగా వేపపిండి, నీమ్ కేకు, మస్టర్డ్ కేకు, గ్రౌండ్ నట్ కేకు, తర్వాత నువ్వుల చెక్క, ఇంకా బోన్ మీలు, అరటిపళ్ళు, ఇవన్నీ కలిపి 200 గ్రాములు తీసుకొని ఒక 5-6 రకాలు అవుతాయి. కొంచెం బెల్లం, బాగా మాగిన అరటిపళ్ళు, ఇవన్నీ కలిపి పర్మెంటేషన్ చేసేసి నేను 1:5 రేషియోలో ఇచ్చానండి. మరీ ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేయలేదు. 1:5 రేషియోలో వేసాను. ఒక్కొక్క లీటర్ వేసాను ఒక్కొక్క టబ్కి. మల్లెలు చూసారు కదా, విపరీతంగా మల్లెలు, గులాబీలు, సంపెంగలు అసలు విరగబూసేస్తున్నాయి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది పనిచేస్తుందనే చెప్తారు, ఎవరో ఒకరిద్దరు. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదని నాకు కామెంట్లో పెట్టారు. సో మీరు వాటర్లో మేబీ ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసి ఉంటారు. అంటే లిక్విడ్కి కొంతమంది 15 లీటర్లు 20 లీటర్లు నీళ్లు కలుపుతూ ఉంటారనమాట. ఒక లీటర్కి 10 నుంచి 20 లీటర్ల వరకు నీళ్లు కలిపేసి వేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం 1:5 రేషియోలో ఇవన్నీ మనం ఒక 5-6 రకాలు తీసుకుంటే 10 లీటర్లు నీళ్లు వేసి పర్మెంటేషన్ చేస్తామండి. 10 లీటర్లు లిక్విడ్కి మనం 1:5 అంటే ఇంకొక 50 లీటర్ల నీళ్ళల్లో కలుస్తుందన్నమాట. 50 లీటర్ల నీళ్ళల్లో మొత్తం కలిపేసుకున్నా ఓకే, టబ్లో వేసుకున్నా ఓకే. చూసారా ఎన్ని పూలు వచ్చాయో, అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. కలర్ చూడండి, సైజు చూడండి, ఈ ఫెర్టిలైజర్ వేసి చూడండి, 100% మీకు పనిచేస్తుంది. అలాగే మందారాలైనా సరే మంచి కలర్ఫుల్గా. 50 లీటర్లకు మించి వేయకండి నీళ్ళు. 10 లీటర్లు నీళ్ళలో పర్మెంటేషన్ చేయండి. ఇవన్నీ వేసుకొని ఒక 20 లీటర్స్ బకెట్లో నీళ్ళలో వేయాలంటే 4 లీటర్లు తీసుకోండి. పర్మెంటేషన్ చేసిన ఫెర్టిలైజర్ తీసుకొని బాగా నీళ్ళల్లో కలిపేసి వేసేయండి. ఆర్గానిక్ ఏమీ కాదండి, మరీ భయపడిపోనక్కర్లేదు. కెమికల్ అయితే ఎక్కువ తక్కువ మనం అనుకోవచ్చు, కానీ ఆర్గానిక్గా మనం వెళ్ళేటప్పుడు 1 లీటరు నీళ్ళు ఎక్కువైనా వచ్చే నష్టం ఉండదు, కాస్త ఫెర్టిలైజర్ ఎక్కువైనా నష్టం ఏమీ ఉండదు. మొక్కలకి ఎటువంటి డ్యామేజ్ జరగదు. మరీ ఎక్కువ నీళ్ళల్లో డైల్యూట్ చేసి వేస్తే అంత ఎఫెక్ట్ మనకి కనిపించదు. కొంచెం వాటర్ తగ్గించుకొని ఫెర్టిలైజర్ కొంచెం తక్కువ నీళ్ళలో మనం కలిపేసి ఇవ్వడం వల్ల రిజల్ట్ అయితే బాగుంటుంది. ఒక 2 సార్లు వేసి చూడండి పూల మొక్కలకి. 15 డేస్కి ఒకసారి
ఏవైనా కూరగాయలు కూడా వేయొచ్చు, పండ్ల మొక్కలకి వేయొచ్చు, ఓన్లీ పూల మొక్కలకని కాదు. కాకపోతే కూరగాయలు పళ్ళు రావడానికి టైం పడుతుంది. పువ్వులకైతే అది ప్రాబ్లం ఉండదు కదా, జస్ట్ చిగురించేసి మొగ్గలు వచ్చేసి వెంటనే విచ్చుకుంటాయి కాబట్టి వీటి రిజల్ట్ అయితే మనకి తొందరగా కనిపిస్తుంది. సో ఈరోజు నేను పూజ కోసం అయితే ఒక ట్రే నిండా గులాబీలు వచ్చాయండి. ఇదిగోండి ఈ కూరగాయలు కోసే బుట్ట నిండా బుట్టెడు అన్ని రకాల మందారాలు చూసారా ఎన్ని వచ్చాయో. అలాగే సంపెంగులు మొన్న లాస్ట్ వీడియోలో ఎక్కువ కోసాను కదా, ఇప్పుడు మొగ్గలు అయితే చూడండి విపరీతంగా చెట్టంతా మొగ్గ పచ్చగా చాలా ఏపుగా పెరుగుతాయి. తెల్ల సంపెంగి, పసుపు సింహాచలం సంపెంగి అంటాం కదా అది. సంపెంగిలు తక్కువ వచ్చాయి, అలాగే కొన్ని మల్లెలు ఉన్నాయి. ఇవి కూడా ఇవన్నీ ఉదయం పూట కదండి హార్వెస్ట్ ఈరోజు, ఇంకా పూజ కోసమని ఇవన్నీ కోసుకుంటున్నాను. మల్లెలు అయితే ఇది 3వసారి అండి ఈ సీజన్కి రావడం, కూడా చాలా విపరీతంగా వస్తాయి. ఈ బుట్ట నిండా మల్లె మొగ్గలు కూడా కోసుకుంటాం. అలాగే ఇక్కడ ఎక్కడైనా ఇంకా సంపెంగి ఉండిపోయిందేమో అని స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చెట్టుకి ఏమన్నా ఇంకా పూలు ఉన్నాయేమో అని చూసుకుంటున్నా. ఇవి సాయంత్రం మొగ్గలు కోసిన తర్వాత ఇంకా ఉండిపోయిన పూలండి, పొద్దున్నే కోస్తున్నాను నేను. సాయంత్రం ఇంకా కొన్ని మొగ్గలు చిన్నవేమో అనుకుంటాము, కానీ అవి మరుసటి రోజుకైతే ఇలా విచ్చుకుంటున్నాయి. చాలా ఎక్కువ వస్తాయి కదా, సగం కోసిన ఇంకో సగం ఉంటాయి. ఇలాగే ఉదయానికి మళ్ళీ పూజ కోసం ఉంటాయని కొన్ని ఉదయం కోసుకుంటాం. ఇంకా చూడండి, ఇంకా మల్లెలు కూడా ఎన్ని కోసుకున్నాం, ఇంకా ఉన్నాయండి. తెల్లగా భలే సువాసనతో చూస్తూ ఉంటే ఇంకా కొయ్యాలని అనిపిస్తుంది, కానీ సరిపడా అయితే కోసుకున్నాం. ఇదిగోండి సంపెంగిలు, మల్లెలు ఈరోజు ఇవి హార్వెస్ట్ చేసుకున్నామండి. వీటితో పాటు ఇక్కడ సొరకాయలు అండి, ఇవి ఢిల్లీ సొర. చూసారు ఎలా వచ్చాయో. ఇవి వస్తే ఇలాగే ఒకే దగ్గర 4-5 కాయలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈరోజు అయితే 3 కాయలు వచ్చాయి. వేరే ఇంకొక రకం ఒకటి వచ్చింది. ఇవైతే హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఎంత తాజాగా ఉన్నాయో 3 కాయలు. తర్వాత ఇదిగోండి ఇది నాటు సొర, ఇక్కడ ఒక కాయ ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. తర్వాత బెండకాయలండి. ఇప్పుడైతే ఇంక నేను ఏవి హార్వెస్ట్ చేయట్లేదు, ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ వీటితో పాటు ఇంక కొన్ని రకాలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఎంతెంత రెడ్ బెండ్ కానీ గ్రీన్ బెండ్ కానీ, ఇవి చాలా మంచి ఈల్డ్ వచ్చే వెరైటీ అండి. ఈ బెండకాయలు చాలా ఫాస్ట్గా వస్తాయి. చిన్న చెట్టు నుంచే 4-5 ఆకుల నుంచే పూత స్టార్ట్ అయిపోతుంది. కాయలు అయితే చూసారా, ఇవన్నీ ఇది హాసా ఫార్ము వెబ్సైట్ నుంచి తీసుకున్నవేనండి ఈ విత్తనాలు నేను. సో విత్తనాలు అయితే చాలా బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుంది. ఏ గ్రేడ్ సీడ్స్ అండి, ఓపెన్ పాలినేటెడ్, పొలాల్లో పండించి సేకరించిన విత్తనాలు. అలాగే గ్రేడ్ వైజ్గా ఉంటాయి. ఏ గ్రేడ్ విత్తనాలు మనకి అందుబాటులో ఉన్నాయి. జర్మినేషన్ 98% ఉంటుంది. ఈల్డ్ కూడా ఇలాగే వస్తుంది. ఏవైనా సరే బీన్స్ కానీ మీరు చూస్తారు కదా మన గార్డెన్లో హార్వెస్ట్ అన్నీ ఇలాగే బాగుంటాయి.
సో ఈరోజైతే హార్వెస్ట్లో గులాబీలు ఒక ట్రే నిండా కోసుకున్నాం, ఓ పుట్టడ మల్లెపూలు కోసుకున్నాం, కొన్ని సంపంగిలు, అలాగే రకరకాల మందారాలు, సొరకాయలు. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని రకాల కూరగాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. చూసారు కదా ఈ వీడియో. ఓకే అండి, థ్యాంక్ యూ.